సాంకేతికత కొత్త పుంతలు తొక్కుతోంది. నవీన ఆవిష్కరణలు రోజుకు ఒకటి అన్నట్లు ప్రాణం పోసుకుంటున్నాయి. ఆ రంగం ఈ రంగమని తేడా లేదు. మేధస్సు ఉంటే చాలు కొత్త ఆవిష్కరణలు సృష్టించడం కష్టమేమీ కాదన్నట్లుగా మారిపోయింది పరిస్థితి. ఇదే క్రమంలో భారత వైద్య రంగంలో ఓ అద్భుతం చోటు చేసుకుంది. ప్రపంచంలోని తొలి పోర్టబుల్ ఆసుపత్రిని భారతీయ శాస్త్రవేత్తలు రూపొందించారు. తుపాన్లు, భూకంపాల వంటి విపత్తు సమయాలు సహా ప్రమాదాలు జరిగినప్పుడు అత్యంత తక్కువ వ్యవధిలో చేర్చేలా రూపొందించిన ఈ మడతపెట్టే ఆసుపత్రి ఆవిష్కరణ వైద్య రంగంలో సరికొత్త విప్లవానికి బాటలు వేసింది. ప్రకృతి విపత్తులు, ప్రమాదాలు చెప్పిరావు. ఉరుములు లేని పిడుగులా విరుచుకుపడే తుపాన్లు, భూకంపాలు లాంటివి నిమిషాల వ్యవధిలో అపార ప్రాణ నష్టానికి కారణమవుతుంటాయి. తేరుకుని సాయం చేసేందుకు సిద్ధమయ్యేలోపే తీరని విషాదాన్ని మిగులుస్తాయి. అయితే ఈ సమస్యకు పరిష్కారాన్ని కనుగొంది భారత్. మడతపెట్టి ఎప్పుడంటే అప్పుడు, ఎక్కడకు కావాలంటే అక్కడకు సులభంగా తరలించే వీలున్న పోర్టబుల్ ఆసుపత్రిని ఆవిష్కరించింది. కేంద్ర ఆరోగ్య, రక్షణ శాఖలు, జాతీయ భద్రతా మండలి సంయుక్తంగా ఈ వైద్యశాలను రూపొందించాయి. భారత్ హెల్త్ ఇనిషియేటివ్ ఫర్ సహయోగ్, హితా అండ్ మైత్రా, భీష్మ్ ప్రాజెక్టు కింద పూర్తి స్వదేశీ సాంకేతికతతో ఈ పోర్టబుల్ ఆసుపత్రికి ప్రాణం పోశారు. అత్యాధునిక సౌకర్యాలు కలిగిన ఈ ఆసుపత్రి 200 మందికి చికిత్స అందించే సామర్థ్యాన్ని కలిగి ఉంది. పోర్టబుల్ ఆసుపత్రి అనేక ప్రత్యేకతల సమాహారంగా ఉంది. ఓ గుడారంలో ఉండే ఈ ఆసుపత్రి 15 అడుగుల పొడవు, 15 అడుగుల వెడల్పు ఉంటుంది. దీనిని క్యూబ్ అంటారు. వేర్వేరు సేవలకు వేర్వేరు క్యూబ్లు ఉంటాయి. వీటిలో ఆపరేషన్ థియేటర్, మినీ ఐసీయూ, వెంటిలేటర్లు, రక్త పరీక్ష పరికరాలు, ఎక్స్రే యంత్రాలు, వంటశాల, ఆహారం, నీరు, బాధితులు విశ్రాంతి తీసుకోవడానికి పడకలు ఉంటాయి. వైద్య పరికరాలు పనిచేయడానికి వీలుగా జనరేటర్ ఉంటుంది. హెలికాప్టర్లు, డ్రోన్ల ద్వారా ఈ పోర్టబుల్ ఆసుపత్రిని సులభంగా తరలించవచ్చు. భూమిపైకి దిగడానికి వీలు కాకుంటే ఆకాశం నుంచే కిందకు జారవిడవచ్చు. విపత్తు ప్రాంతానికి చేరుకున్న తర్వాత కేవలం 12 నిమిషాలలో ఈ ఆసుపత్రిని అమర్చవచ్చు. ఒకే సమయంలో ఈ ఆసుపత్రిలో 20 శస్త్రచికిత్సలు, 72 వైద్య పరీక్షలు నిర్వహించవచ్చు. నీటికి తడవకపోవడం ఈ ఆసుపత్రి మరో ప్రత్యేకత. ये जो क्यूब है, ये पहली बार वर्ल्ड में ऐसे बना है जिसमें हमने सारे आइटम्स को डिवाइड करके इंटेलिजेंटली यूजिंग मोर डिसरप्टिव आईटी टेक्नोलॉजी, आरएफआईडी, उसके साथ हमारे वेरियस सॉफ्टवेयर्स, सारा कुछ कंबाइन करके हमने ऐसा एक कॉम्पैक्ट बनाया है जिससे 200 कैजुअलिटी को एक साथ ट्रीट कर सकते हैं. ये हमारा इनिशियल मकसद था, लेकिन इसके बहुत स्पिन ऑफ्स हैं. यही चीज़ को मॉडिफाई करके हम प्राइमरी हेल्थ सेंटर में यूज़ कर सकते हैं. उसको भी हम डिफरेंट स्पेसिफिक डिफरेंट जगह के प्राइमरी हेल्थ सेंटर के लिए उनकी चीज़ें भी मॉडिफाई कर सकते हैं. जैसे 72 क्यूब्स हैं, उसमें से 60 क्यूब कॉमन होंगे, 12 क्यूब हम चेंज करते रहेंगे. कोई मलेरिया प्रोन एरिया है तो उस तरह की दवाई होगी, कहीं पे डेंगू है तो उस तरह की दवाई होगी, कहीं पे कोई और बीमारी फैली है, फ्लड है तो उस तरह की दवाई होगी. मतलब हाई ऑल्टीट्यूड, ठंडे के समय बहुत ठंडक वाली जगह है, उनकी दवाइयाँ अलग होती है. విపత్తుల్లో గాయపడిన వారికి పోర్టబుల్ ఆసుపత్రి ద్వారా అనేక రకాల వైద్య సేవలను అందించవచ్చు. తూట, తుపాకీ గాయాలు, తల, వెన్ను, చెయ్యి, ఛాతీ గాయాలు, ఎముకలు పట్టుతప్పడం, రక్తస్రావం వంటి వాటికి చికిత్స ఇవ్వవచ్చు. ఈ ఆసుపత్రి రూపకల్పనలో బాబా అణు పరిశోధన సంస్థ సహా పలు అంకుర పరిశ్రమలు కూడా పాలుపంచుకున్నాయి. ఈ ఆసుపత్రులను సైనిక దళాలు, జాతీయ విపత్తు స్పందన దళం ఎన్డీఆర్ఎఫ్లో చేర్చాలని కేంద్ర ఆరోగ్య శాఖ యోచిస్తోంది. ఇప్పటి వరకు 72 క్యూబ్లను తయారు చేయగా వీటిలో గ్రామీణ ప్రాంతాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు 12ని పంపాలని భావిస్తున్నారు. వైద్య సేవలు అంతంత మాత్రంగానే ఉండే ఆయా ప్రాంతాల్లో ఇవి ఎంతో ఉపయుక్తం కానున్నాయి. రాబోయే రోజుల్లో ఇలాంటివి మరిన్ని రూపొందించి కేవలం విపత్తు సమయాల్లో మాత్రమే కాకుండా అత్యవసర వైద్య సేవల కోసం కూడా వినియోగించుకునే ఆలోచన ఉంది. की वो चीज प्रोवाइड कर रहे हैं जो एक
ऑन साइट ट्रीटमेंट को स्टार्ट करने के लिए रिक्वायर्ड है। रिक्वायरमेंट में सिर्फ दवाइयाँ नहीं चाहिए होती हैं, हर तरह की चीज़ चाहिए। सर्जिकल इंस्ट्रूमेंट्स भी हैं, बेसिक माइनर सर्जरीज ऑन साइट करने के लिए। अगर बुलेट इंजरीज हैं, अगर मेजर ब्लीडिंग है, एक्सीडेंट्स हो गए हैं, इसमें इम्पॉर्टेंटली हमने सब चीज़ों को साथ में लाके किटिंग करी है। फॉर एग्जाम्पल स्नेक बाइट है तो हम स्नेक बाइट किट को निकालेंगे और हर वो चीज़ इंडिविजुअल जो रिक्वायर्ड है कि अगर गॉज चाहिए, मेडिसिन है, या जहर को निकालने के लिए कुछ रिक्वायर्ड है, ब्लीडिंग स्टॉप करने के लिए हमें इंस्ट्रूमेंट चाहिए, वो सब हम किट में प्रोवाइड कर रहे हैं। तो आप किट खोलेंगे और ट्रीटमेंट वहीं पे स्टार्ट हो जाएगा। ఎక్కడకు అంటే అక్కడకు సులభంగా తీసుకువెళ్లే పోర్టబుల్ ఆసుపత్రి వైద్య రంగంలో ఓ అద్భుతంగా భావిస్తున్నారు. ప్రపంచంలోనే మరే దేశము చేయని విధంగా భారతీయ శాస్త్రవేత్తలు, వైద్యులు ఈ అద్భుతానికి ప్రాణం పోశారు. ప్రపంచంలోనే ఇలాంటిది మొట్టమొదటిగా భారత్లోనే రూపొందించడం గర్వంగా భావిస్తున్నామని వారు అంటున్నారు. ప్రపంచ శాస్త్ర పరిశోధన, వైద్య రంగంలో భారత్ సత్తాకు ఇది నిదర్శనమని పేర్కొంటున్నారు. వందలాది మంది నైపుణ్యం, సంవత్సరాల తరబడి శ్రమించిన ఫలితమే ఈ పోర్టబుల్ ఆసుపత్రి అని తెలియజేస్తున్నారు. రాబోయే రోజుల్లో దేశంలో ఇది వైద్య సేవలను మరింత సులభతరం చేస్తుందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రాబోయే రోజుల్లో ఈ పోర్టబుల్ ఆసుపత్రి సేవలను విదేశాలకు కూడా విస్తరించనున్నారు. ఇందుకోసం గురుగ్రామ్ విశ్వవిద్యాలయాన్ని నోడల్ ఏజెన్సీగా ఎంపిక చేశారు. एक तरह से कोऑर्डिनेशन करने के लिए और नोडल यूनिवर्सिटी की तरह सिलेक्ट किया गया है। और रीज़न उसका ये है कि हमारी यूनिवर्सिटी में डिपार्टमेंट ऑफ फॉरेन लैंग्वेजेस है, जहाँ पर कई सारी लैंग्वेजेस पढ़ाई जाती हैं स्टूडेंट्स को। और जब हम इस फैसिलिटी को डिफरेंट कंट्रीज़ में पहुँचाएंगे तो डिफरेंट लैंग्वेज में इसका वो जो कन्वर्जन करना है, ट्रांसलेशन करना है, उसके लिए हमारा वो जो स्टूडेंट्स का और टीचर्स का सहयोग इसमें मिल सकता है। और आने वाले समय में जो ये सेंटर ऑफ एक्सीलेंस की तरह विकसित होगा। వాస్తవానికి పోర్టబుల్ ఆసుపత్రి ఇప్పుడు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చినా కరోనా సమయంలో కూడా దీని పేరు వినిపించింది. కరోనా రోగుల కోసం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్ ఇంక్యుబేటెడ్ స్టార్టప్ విభాగం 2020 జూలైలో తొలిసారిగా చిన్న పోర్టబుల్ ఆసుపత్రిని రూపొందించింది. మెడిక్యాప్ పేరుతో తయారైన ఈ ఆసుపత్రి వైద్యుల కోసం గదులు, ఐసోలేషన్, ఇతర గదులతో పాటు 15 పడకల సామర్థ్యాన్ని కలిగి ఉండేది. కేరళలోని వయనాడ్లో వైద్య సేవల కోసం వినియోగించిన ఈ ఆసుపత్రిని నలుగురు తీసుకువెళ్లి 2 గంటల్లో ఏర్పాటు చేయవచ్చు. దీనిని 4 భాగాలుగా మడిచేలా తయారు చేశారు. మెడ్క్యాప్ ప్రాజెక్టుకు శ్రీ చిత్ర తిరునాల్ ఇన్స్టిట్యూట్ ఫర్ మెడికల్ సైన్సెస్ అండ్ టెక్నాలజీ సహకారం అందించింది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్ ఇంక్యుబేషన్ విభాగానికి చెందిన పూర్వ విద్యార్థి శ్రీరామ్ రవిచంద్రన్, ఇంక్యుబేషన్ విభాగం సీఈఓ డాక్టర్ తమస్వతి ఘోష్లు ఈ ప్రాజెక్టులో కీలక పాత్ర పోషించారు. వైద్య సేవల రంగంలో పోర్టబుల్ ఆసుపత్రి రూపకల్పన ఖచ్చితంగా సరికొత్త ఆవిష్కరణే. ప్రత్యేకంగా విపత్తు సమయాల్లో సేవలు అందించడానికి మాత్రమే రూపొందించిన ఈ ఆసుపత్రి అవి సంభవించినప్పుడు బాధితుల విషయంలో ఆపద్బాంధవ పాత్ర పోషించనున్నాయి. ఎందుకంటే విపత్తులు హఠాత్తుగా సంభవిస్తాయి. వాటి సమాచారం తెలిసి వైద్యులు వైద్య పరికరాలను సిద్ధం చేసుకుని బయలుదేరాలంటే సమయం పడుతుంది. తీవ్రంగా గాయపడిన వారు లేదా తీవ్ర అస్వస్థతకు గురైన వారు ప్రాణాపాయానికి లోను కాకుండా వీలైనంత త్వరగా అత్యవసర వైద్య చికిత్సలు అందించాల్సిన అవసరం ఉంటుంది. ఇలాంటి సమయంలో చికిత్స అవసరమైన తొలి గంటను గోల్డెన్ అవర్ అంటారు. గోల్డెన్ అవర్ లో చికిత్స అందించే విషయంలో కొత్తగా రూపొందించిన పోర్టబుల్ ఆసుపత్రి కీలక పాత్ర పోషించనుంది. సులభంగా తీసుకెళ్లే వీలు ఉండడంతో పాటు అత్యాధునిక సౌకర్యాలు కలిగిన ఈ ఆసుపత్రిని విపత్తు ప్రాంతంలో మోహరించి ప్రాణ నష్టం గణనీయంగా నివారించడానికి వీలు ఉంటుంది. We have designed this hospital which can be assembled and installed within 1 hour of its reaching the emergency site. There is an app which is built up in a tablet which is being provided in this cube. In that tablet we have designed a cube which is available in 60 languages, how to operate, how to assemble and how to use the pharma products and the medical surgical products which are stocked inside. It can be used in any emergency area, any disaster hit area, whether it is an earthquake, a flood, fire or even a war. ప్రస్తుతం నడుస్తున్నది సాంకేతిక యుగం. కూర్చున్న చోటు నుంచే చేతిలో ఇమిడిపోయే సెల్ ఫోన్ ద్వారా కావాల్సిన అన్ని రకాల సేవలను పొందే కాలమిది.
రోజుకొకటి పుట్టుకు వస్తున్న కొత్త ఆవిష్కరణల ద్వారా మనిషి జీవితమే సులభతరమైపోయింది. ఈ ఆవిష్కరణల్లో భారతీయ శాస్త్రవేత్తలు కీలక పాత్ర పోషిస్తున్నారు. ముఖ్యంగా యువత వీటి ఆవిష్కరణల్లో తమ వంతు చేయూత అందిస్తున్నారు. ఐఐటి లాంటి ఉన్నత విద్యా సంస్థల్లో విద్యాభ్యాసం పూర్తి చేసుకున్న అనేక మంది ఉద్యోగాల కోసం ఎదురు చూడకుండా సొంతంగా ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టడం లేదా అంకుర పరిశ్రమల ఏర్పాటు ద్వారా ముందుకు సాగుతున్నారు. కేంద్ర ప్రభుత్వం మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం కింద అందిస్తున్న ప్రోత్సాహం కూడా ఇలాంటి వారికి కలిసి వస్తోంది. ఉపగ్రహ, రక్షణ పరికరాల తయారీలోనూ అంకుర పరిశ్రమల సేవలను పొందుతోంది కేంద్రం. ప్రభుత్వ ఆధ్వర్యంలోని శాస్త్రవేత్తలు, అంకుర పరిశ్రమల్లోని యువత మేధస్సు కలగలిసి నవీన ఆవిష్కరణలు అనేకం అందుబాటులోకి వస్తున్నాయి. విపత్తు సమయాల్లో వినియోగం కోసం రూపొందించిన పోర్టబుల్ ఆసుపత్రి ఇందులో భాగమే. ఆ ఆవిష్కరణల పర్వం ఇలాగే కొనసాగాలని, కేవలం వైద్య రంగంలోనే కాకుండా అన్ని రంగాల్లో ప్రజలకు సేవల అందుబాటు మరింత సులభం కావాలని అందరి ఆకాంక్ష.